హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే వేడి వేడి మైసూర్ బజ్జీ అయితే చేసుకొని తినాలనిపించిందండి. వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్ గా ఉంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చెప్పేస్తానండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 2 కప్స్ మైదా, అలానే రుచికి సరిపడినంత సాల్ట్, అలానే బేకింగ్ సోడా, కరాచీ సుజీ రవ్వ అంటాం కదండి, కరాచీ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. అది హాఫ్ కప్ ఉండేలాగా. సో దీన్ని మొత్తం వన్స్ మిక్స్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే పుల్లటి పెరుగు తీసుకోండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు లేట్ చేయకుండా జస్ట్ 1 అవర్ ఇది సోక్ అయితే చాలండి. క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. సో నేను పెరుగు యాడ్ చేసుకున్నాను కదండి. సో దీన్ని మొత్తం మిక్స్ చేసుకొని జస్ట్ మన టీ గ్లాస్తో వాటర్ అయితే యాడ్ చేసుకొని, సో దీన్ని అయితే నేను చూపిస్తున్నాను కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ పిండిని అయితే చూపిస్తున్న విధంగా అయితే మొత్తం ఈ బ్యాటర్ లాగా మనం కలుపుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దీన్ని 1 అవర్ సోక్ చేసేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఫైనల్గా 2 టేబుల్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. క్రిస్పీగా వస్తాయండి. సో నేనైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే యాడ్ చేసి పెట్టుకున్నాను కదండి. అది ఆయిల్ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది లో ఫ్లేమ్లో. సో దీంట్లో టేస్ట్ ఉండటానికి క్యారెట్, కొత్తిమీర, అలానే పచ్చిమిర్చి తీసుకున్నానండి. పిల్లలకి కొంచెంమంది క్యారెట్ తినే వాళ్ళు ఉండి ఈ విధంగా పెట్టుకుని, అలానే లీఫీ వెజిటేబుల్స్ కూడా ఇలా చిన్నగా తురుములాగా చేసుకొని ఇలా దోశలు, బజ్జీలు అలా వేసుకున్నప్పుడు పిల్లలకి పెట్టి కొంచెం కొత్త వెరైటీ పెట్టినట్టు ఉంటుంది. టేస్టీగా కూడా తింటారు. సో ఈ విధంగా మళ్ళీ వన్స్ మొత్తం మిక్స్ చేసుకుంది. మనం మైదా పిండిని ఎంత బాగా కలుపుకుంటే బజ్జీ అనేది, మన మైసూర్ బజ్జీ అనేది అంత టేస్టీగా బాగా వస్తుందండి. సో ఆయిల్ అయితే బాయిల్ అయిపోయింది. సో నేను 1 బై 1 వేస్తున్నానండి. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా ఎట్లయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. 11K సబ్స్క్రైబర్స్ అయ్యారు. ప్లీజ్ మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. యాజ్ మీ ఫ్యామిలీ మెంబర్గా నేను యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా అంటే చాలా రుణపడి ఉంటున్నానండి. సో బాయిల్ అవుతా ఉంది కదండి. సో ఇలా 1 బై 1 మన బజ్జీలు అయితే వేసుకుంటామండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ మనం వెయిట్ చేయనక్కలే, ఒక 1 అవర్ మనం బజ్జీ పిండి ఇలా సోక్ చేసేసి బొండాలు అయితే వేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ టైపు, మార్నింగ్ టిఫిన్లా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఫైనల్గా అయిపోయింది. నేను అది పుట్నాల పప్పు మరియు కొబ్బరితో చట్నీ అయితే చేసుకున్నానండి. దీనికి కాంబినేషన్కి టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.